मम नाम कुसुमकुमारी। अहं गृहिणी विशाखनगरे वसामि। पुस्तकं कर्तरि वर्णलेखनी लेखनी अंकनी सुधाखण्डः कुञ्चिका पेनकं चरवाणी दर्वी चमशः चषकः घटी कटाः पेटिका सीवनयन्त्रम् उत्पीठिका कपाटिका व्यजनं दण्डदीपः वातायनं जवनिका शय्या चित्रपटं। महोदय ఓకే మహోదయ. సో నా అనుభవం అంటే నాకు ఆల్రెడీ కొంచెం సాంస్క్రిట్ వచ్చు, ఇంకొంచెం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. అయితే శివగారు చెప్పిన విధానం, శివగారు శ్రీనివాస్ గారు చెప్పిన విధానంతో పాటు నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, మా కమ్యూనిటీలో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొని ఈ సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళని ట్రైన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసమని మీ సహాయం కూడా కావాలండి. ఎట్లా పిల్లలకి టీచ్ చేయాలి, ఎట్లా ఏంటి అనేది మీ సపోర్ట్ మళ్ళీ తీసుకుంటాను. బట్ మీరు చెప్పే విధానం అయితే చాలా బాగుందండి. అది అంటే చిన్న పిల్లలకి అదే మనం చెప్పాలంటే అరటిపండు ఒలిచి ఇస్తే ఎంత బాగుంటుందో అంత సింపుల్ గా ఉంది. పైగా మీరు అంటే ఏదో లాంగ్వేజ్ నేర్పించినట్టు టీచర్ లాగా చెప్పి వెళ్ళిపోవడం కాకుండా నిజంగా ఆ స్టూడెంట్ కి అర్థమైందా లేదా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అటెంటివ్ గా వింటున్నారా లేదా క్లాస్ లో అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారండి. అంటే ఎంతమంది ఉన్నా సరే, యాక్చువల్గా మనం 800 మెంబర్స్ తో స్టార్ట్ అయ్యాము ఆ గ్రూప్ లో. బట్ స్లోగా గ్రూప్ వచ్చేసరికి 20 మెంబర్స్ వచ్చారు. అండ్ మీరు చెప్పిన విధానంలో ఇన్స్పైర్ అయ్యి కనీసం ఒక 5-6 మెంబర్స్ పరీక్ష నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో మీరు చేసిన అంటే అంటే దీనిలో కూడా మీరేమి స్వలాభం లేకుండా ప్రజలకి అంటే మన సొసైటీకి లాభం కలగాలని దాన్ని ఏమంటారు, సెల్ఫిష్నెస్ లేకుండా చేస్తున్న సేవకి చాలా ధన్యవాదాలండి. సో మేము కూడా మీ అందరి నుంచి అంటే ఏజ్ పరంగా కాకుండా మీకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఈ క్లాస్ లో. సో పెద్ద చిన్న అని లేకుండా మీరు అందరినీ ఒకేలాగా స్టూడెంట్స్ లాగే చూశారు. ఒక గురువు గారు ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలో అలాగే ఇచ్చారండి. సో దానికి చాలా సంతోషం. అండ్ అంటే ఇందులో ఉన్న గ్రూప్ వాళ్ళకు కూడా నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. దట్ వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న స్తోమత అంటే డబ్బులు కాదండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఒక 2 పిల్లల్ని తీసుకోను, ఒక 4 పిల్లల్ని తీసుకోను, దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు అని నా ఉద్దేశం అండి. మీరు ఇంకా లోకల్ అంటే ఇండియాలోనే ఉన్నారు కాబట్టి మీరు అంత సేమ్ టైం కాబట్టి సార్ హెల్ప్ తీసుకొని చెయ్యొచ్చు. అది ఫస్ట్ ఇనిషియల్ గా ఎవరు వినరు పేరెంట్స్, ఎందుకంటే ఇక్కడ కూడా మేము అదే ఫేస్ చేస్తున్నాము. కాకపోతే ముందు పేరెంట్స్ కి అంటే మా జనరేషన్ వాళ్ళకే అర్థమయ్యేటట్టు చెప్పాలండి ఈ భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ముందు పేరెంట్స్ తెలుసుకుంటేనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. సో మనం ఎడ్యుకేట్ చేయాల్సింది మెయిన్ గా మన ఏజ్ అంటే పేరెంట్స్ నండి. అది నా పాయింట్. అస్తు మహోదయ. अस्तु, धन्यवादः. नमस्कारः महोदय, धन्यवादः.
వస్తూ అంటే ఫస్ట్ పెట్టిన వీడియోలో సంస్కృతం యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని పెట్టారు. సో దానిలో ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ మన శ్వాస, అంటే మనం అంటే మాట్లాడే పదాలు బట్టి మన బాడీలో హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక వీడియో పెట్టారు. సో దానివల్ల నిజంగానే మనకి అంటే లోపల నుంచి వస్తుంది కాబట్టి మనకు అంత వైబ్రేషన్ అయ్యి లోపల పార్ట్స్ అన్ని అంటే హెల్తీగా ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. సో మనం హెల్తీగా ఉంటాం. అండ్ ఇంకొకటి మీరు చెప్పింది లైక్ మెమరీ పవర్ పెరుగుతుందండి. బికాజ్ అది మన మెమరీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా మనం మాట్లాడిన ప్రతి పదము. సో అందుకని మెమరీ పవర్ పెరుగుతుంది. అందుకే ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడం వల్ల ఇది అడ్వాంటేజ్ అనేది మనం ముందు అంటే మీరు చెప్పినట్టు చిల్డ్రన్స్ కి ఎడ్యుకేట్ చేయాలంటే ముందు పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలండి. సో మా ఏజ్ గ్రూప్ వాళ్ళనే మాకే తెలీదు మన పూర్వీకులు ఏం చెప్పారు అనేది. సో మనం మర్చిపోయాం కాబట్టే ఇప్పుడు మనం నేర్చుకుంటేనే మనం మన పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి. సో నేనేమనుకున్నానంటే అంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూశాక సో ఫస్ట్ పేరెంట్స్ కి మోటివేట్ చేయాలి. ఎందుకు ఈ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు పిల్లలందరూ అల్లరిగా ఉంటారు, అంటే అందరూ అల్లరి చేస్తారు కామనే, బట్ అల్లరిలో కూడా ఎట్లాంటి చేయాలి, ఇలా ఎందుకు చేస్తారు, ఇదివరకు గుంజులు ఎందుకు తీసేవాళ్ళు, అదొక సైంటిఫిక్ రీజన్ ఉంది కదండి. సో అట్లా వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం ఒక అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నా కొంచెం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. వాళ్ళు కూడా కొంచెం తెలుసుకొని అప్పుడే, బికాజ్ పిల్లలు రావాలంటే పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా ఫస్ట్. దీనివల్ల యూజే అన్నప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని పంపించాం కదండి అక్కడికి. సో అదొకటి చెప్దాం అనుకుంటా. దీనికి మీరు విదేశాలలో అనుసరిస్తున్నటువంటి సంస్కృత వీడియోలు మీరు గూగుల్లో కొడితే నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ పర్వతం నరేందర్ బాబు గారు వచ్చారు మన యొక్క క్లాస్కి. స్వాగతం మహోదయ, అన్మ్యూట్ చేయండి మహోదయ. నమస్కార. వినిపిస్తుందా? వినిపిస్తుంది మహోదయ. ప్రారంభం కరోమి వా? ప్రారంభం అభవత్ మహోదయ. 8:00 కార్యక్రమం ప్రారంభం అభవత్. అస్తు అస్తు. భవతः అమ్మ పరిచయం ఏకవారం సంస్కృతం విశిష్టత मध्ये అమ్మ इति పద పరిచయం ఏకవారం కరోతు కృపయా. శ్రీ పర్వతం నరేందర్ గారు నల్గొండలో డిఈఓ ఆఫీస్లో బుక్ డిపో మేనేజర్గా రిటైర్ అయ్యారు. అలాగే విశ్వ బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి దాంట్లో వివిధ బాధ్యతల్లో నిర్వహిస్తున్నారు. అలాగే సంస్కృత భారతిలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు నల్గొండ జిల్లాకి. ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. స్వాగతం మహోదయ్. వారి నుంచి కొన్ని అంశాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రారంభించండి. సర్వేభ్యః నమస్కారः. మమ నామ నరేందరः. నరేందర్ పర్వతం నరేందర్ బాబు. అహం జిల్లా విద్యాశాఖాధికార్యాలये సూపరింటెండెంట్ రూపేణ కార్యం కృత్వా నివృత్తవాన్ అస్మి. ఇదాनीं సంస్కృత భారతి मध्ये ఉపాధ్యక్ష రూపేణ కార్యం కరోమి. భవతः సర్వే सम्यक् अभ्यासं कृतवन्तः. महा आनन्दः मम. सर्वेषाम् एतत् पर्यन्तम् अभ्यासं कृत्वा समाप्तं करोति चेत् सम्यक् न भवति. पुनरभ्यासं करोतु. अभ्यासं करोति चेत् किञ्चित् वर्धनं भवति. संस्कृतवर्धनम् आवश्यकं. तदैव भवन्तः सर्वे प्रतिदिनं संस्कृत अभ्यासं करोतु. संस्कृतेन चिन्तयतु. संस्कृतेन भाषणं करोतु.
भवन्तः मित्रं भवति तेषां विषये अपि चिन्तनं करोतु, आह्वयतु, भाषणं करोतु, तेषां कृते अभ्यासं ददातु. సరే మీరు ఇప్పటి వరకు చాలా చాలా నేను చూస్తున్నాను. చాలా చక్కగా అభ్యాసం చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మనం సంస్కృతాన్ని ఏదో దశదిన శిబిరం ఆన్‌లైన్‌లో ఏదో ప్రయత్నం చేశాం. అన్నంతతో సమాప్తం కాకుండా మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ప్రాక్టీస్ బాగా చేయాలి. దీనికి కష్టపడాల్సింది ఏమీ లేదు. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనసు ఒక్కటి ఉంటే చాలు. సాధించలేనిదంటూ ఉండదు. స సంస్కృత భారతి మీకు ఎంతవరకు సహకరిస్తుంది అనంటే, ఈ యొక్క దశదిన శిబిరాన్ని కానించి శలాకా పరీక్ష వరకు మీకు సహకరిస్తుంది ఉచితంగా. శలాకా పరీక్ష అంటే చివరకు అది కాశీ, మదురై కొన్ని ప్రాంతాలలోనే ఆ పరీక్షలు జరుగుతుంటాయి. మనము ఆ పరీక్షలో పాల్గొనాలంటే ఆ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? ఎలా నేర్పిస్తారు? ఎంతవరకు సహాయం చేస్తారన్న విషయం ఒకటి మనం అవగతం చేసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. అక్కడ మీరు శలాకా పరీక్షకు వెళితే అక్కడ సంస్కృత గ్రంథాల లైబ్రరీ ఉంటుంది. అందులో నుంచి ఏదో ఒక గ్రంథం తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ గ్రంథం పేరేమిటో కూడా మీకు మొదలు చెప్పరు. ఒక పండితుడు వెళ్ళి ఒక గ్రంథం పట్టుకొస్తాడు. ఇంకో పండితుడు శలాక అంటే పుల్ల, అగ్నిశలాక అంటే అగ్గిపుల్ల. మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని అగ్నిశలాక అంటాం. ఈ శలాకాను ఆ బుక్ మధ్యలో ఎక్కడో పెడతాడు ఆయన, అంతే ఇట్లా పెట్టేస్తాడు అంతే. మీరు ఆ పేజీ ఓపెన్ చేసి మీకు ఒక 15-20 నిమిషాలు టైం ఇస్తారు. అది చదివి దాంట్లోని వ్యాకరణాంశాలతో సహా మొత్తం సంస్కృతంలో మీరు అన్ని చెప్పగలగాలి. ఒకసారి అట్లా చదివినంత మాత్రంలోనే దాన్ని గ్రహించి పూర్వాపరాలు, ఛందస్సు, వ్యాకరణం అంతా కూడా చెప్పాలి. అంటే మీరు ఏ స్థాయికి ఎదుగుతారో చూడండి. అంత స్థాయి వరకు కూడా సంస్కృత భారతి మీకు వెన్నంటి ఉండి సహకరిస్తుంది. మరి ఎందుకు సంస్కృతాన్ని నేర్చుకోవాలి? మీకు గురువు గారు చెప్పుంటారు, వీడియోస్ కూడా చూయించుంటారు. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? సంస్కృతంలో లాభం ఏమిటి? సంస్కృతం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక భాషను మాత్రమే కాదు, ఇంగ్లీష్ అంటే ఒక భాష మాత్రమే. భాషను మన గ్రంథాలన్నిటినీ దగ్ధం చేసి వాళ్ళ గ్రంథాలను మాత్రమే సమాజానికి పరిచయం చేస్తూ ఆ గ్రంథాలన్నిటినీ దాంట్లోనే సమస్త విజ్ఞానాన్ని ట్రాన్స్లేట్ చేసి మా గ్రంథాలే గొప్పవి అని చెప్పుకుంటున్నారు. మన సంస్కృత గ్రంథాలన్నీ కూడా విదేశీయులంతా మన దేశం మీద దాడి చేసి కుప్పలుగా వేసి తగలబెడితే కొన్ని నెలల పాటు కాలిపోయినవి. నెలలు పట్టింది అవి కాలడానికి. అన్ని గ్రంథాలు, అంత జ్ఞానము మన మన నుంచి దూరం చేశారు. ఎందుకు దూరం చేశారు అంటే మన యొక్క బలహీనతే. ఎందుకు అంటే మనలో మానసికంగా బలహీనులము. మనమేంటో మన గురించి మనమే తెలుసుకోలేకపోయాం ఇప్పటికి కూడా. నా టిల్ టుడే భారతీయులు అంటే ఎవరు? భారతీయులకు ఉన్నటువంటి జ్ఞాన భండాగారం ఏమిటి? అది ఏ విధంగా విశ్వంలో అందరికి మేలు చేస్తుంది? అందుకే అంటాం, పూజ పూర్తి అయిన తర్వాత గుళ్ళు అర్చకుడు అంటాడు, సర్వే జనా సుఖినో భవంతు అని పూజను పూర్తి చేస్తారండి.
మన భారతీయ సంస్కృతి చూడండి ఎంత గొప్పదో. సర్వే జనా సుఖినో భవంతు అంటుంది, కానీ భారతీయులు సుఖంగా ఉండాలి, జర్మనీ వాళ్ళు ఇట్లుండాలి, వాడు అట్లుండాలి, పాకిస్తాన్ వాడు ఇట్లుండాలి ఎన్నడూ అనదండి. భారతీయులు అంత జ్ఞాన పరంపరలో ఓలలాడి అందరూ అలా ఉండాలి, అందరూ ఆ జ్ఞానాన్ని ఆర్జించాలి అని చెప్పినటువంటి ఒక గొప్ప సంస్కృతి భారతదేశంలోనే వరిదిల్లుతుంది. ఆ సంస్కృతి కూడా సంస్కృతంలో నిక్షిప్తం చేయబడింది. సంస్కృతము కఠినము నాస్తి, అభ్యాసేన సులభం భవతి. కాబట్టి మనం అభ్యాసం చేస్తూ సంస్కృతాన్ని 10 మందికి తెలియజేస్తూ, మనం ఏదో నేర్చుకున్నాం వారంలో ఒక 15 రోజుల్లో ఏదో కొంచెం అంటినంత అంటింది అని కాదు. జన్మ మళ్ళా ఉండదండి. పునర్జన్మ ఉన్నది అంటే ఒప్పుకుందాం, మన శాస్త్రాలు చెప్తున్నాయి పునర్జన్మ ఉన్నది అని. మరి మానవుడిగా జన్మిస్తామనే గ్యారెంటీ ఉంది? లేదు కదా. మానవ జన్మ ఇక దుర్లభము అని అంటున్నారు మన శాస్త్రాలన్నీ అదే చెప్తాయి. అంటే ఏ పాపం చేయకుండా పుణ్యంగా జీవిస్తే తప్ప పునర్జన్మ మళ్ళా మానవ జన్మ వస్తుంది అనేటువంటిది మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అదే. మరి అంత పుణ్యం మనం చేశామా? ఎవరికైనా మనం సహకరించామా? దాన మన రూపేణ చేస్తూనే ఉన్నాం, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి మన పాపాలన్నీ కూడా లెక్క చేసి ఆ భగవంతుడు మళ్ళీ ఏం చేపిస్తాడో మనకే తెలియదు. ఉన్నటువంటి జన్మను మనం దుర్లభం చేసుకోవడం ఎందుకు? కావలసినంత సహాయం చేద్దాం, జ్ఞానపరంగా సహాయం చేద్దాం, జీవన్ ముక్తి కోసం ఏం చేయాలో అవన్నీ చేద్దాం. పరధనాన్ని ఆశించేది లేదు, పరులకు జ్ఞానాన్ని నేర్పుదాం. ఈ విధంగా మన జీవన విధానాన్ని మన ఋషులు ఒక విధానాన్ని, ఒక స్టైల్ను, ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు మనకు. అదే పద్ధతిలో జీవించారు ముఖ్యం. దానికి సంస్కృత సహకారం అవసరం. సంస్కృతంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళుతుంటామో మనకు అన్ని కూడా సులభమవుతూ వస్తుంటాయి. సంస్కృతంలో ఎప్పుడైతే వెళ్తుంటామో ఇక్కడ ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రపంచం అన్ని భాషల్లో కూడా ఏకవచనం, బహువచనాలే ఉన్నాయి, ద్వివచనం లేదండి. మీ గురువుగారు చెప్పే ఉంటారు. ద్వివచనం అనేది ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉండేటువంటి ప్రపంచంలో ఏకైక భాష సంస్కృతమే. ఇంత పెద్ద గ్రంథాన్ని 2-3 శ్లోకాలలో మనం చెప్పవచ్చు. 2-3 అంత అంత సంకుచితంగా మనం అంత పెద్ద జ్ఞానాన్ని కూడా చెప్పగలిగే అవకాశం ఒక సంస్కృతంలోనే ఉంది. అంత పెద్ద జ్ఞానాన్ని 3 శ్లోకాలలో చెప్తే 3 శ్లోకాలలో ఉన్నదాన్ని గ్రంథ పర్యంతం చేయొచ్చు మనం. అట్లాంటి అవకాశం ఈ సంస్కృతంలోనే ఉంది. మరి ఇట్లాంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మనం. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మన యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఈ ఆల్ఫాబెటిక్ సిస్టమ్ ఉంది కదండి. తెలుగు ఆల్ఫాబెటిక్లు ఓనమాలు అని కూడా అంటారు వీటిని. ఎందుకంటే ఓం నమః రాసిన తర్వాతనే వీటి రాస్తారు అ, ఆ, ఈ అని. ఇప్పుడు అ అంటే ఆవు, ఆ అ అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ పెట్టారు. ఈగ కాదండి, ఈశ్వరుడు. అయితే మనకు ఈగ అయితే అందరికి పరిచయం ఉంటుంది, అందరి మీద వాలి ఉంటుంది కాబట్టి దాన్ని సులభంగా చెప్పుకోవచ్చు. మనది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత, సామాజికత అన్నిటి కలబోసి ఒక వారధి తయారు చేసినటువంటి సంస్కృతి మనది, గొప్ప సంస్కృతి. అట్లా అ అంటే అమ్మ అంటున్నాం. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం చదివినప్పుడు అండి
మన శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పందన జరుగుతుంది. ఒక్కొక్క స్పందన. ఇప్పుడు మనం మొదటి అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో తెలుగు ఓనమాలలో అ అనేది ఒక అక్షరం. దీన్ని పలకాలంటే సరండి మనం నోటీస్ సౌండ్ వింటున్నాం గానీ, మన శరీరంలో ఎక్కడ స్పందనలు జరుగుతున్నాయో మనం గమనించాలి. మీరు బొడ్డు మీద చేయి పెట్టుకోండి. బొడ్డు ఉంది కదండీ మనకి అందరి బొడ్డు. అయితే ఆ బొడ్డు పైన ఇట్లా చేయి పెట్టి మీరు అంటే ఆ బొడ్డు చుట్టూన్నటువంటి కండరాలు అలా అలా అంటేనే మీరు అని కరెక్ట్‌గా అంటారండి. లేకుంటే అనలేరు. మీరు చూసుకోండి తర్వాత. అంటే బొడ్డు చుట్టూ ఉన్నటువంటి అందుకని ఆది అక్షరం ఎక్కడ పుట్టిందంటే బొడ్డు దగ్గర. అందుకే బ్రహ్మ ఈ యొక్క బొడ్డులో నుంచెల్లి అవతరించాడు అని అంటుంటారు. అంటే ఇక ఆ శాస్త్రంలోకెళ్తే చాలా పెద్దది. కాబట్టి అన్నప్పుడు బొడ్డు చుట్టూ కండరాలు. మళ్ళా అనండి బొడ్డు చుట్టూ కండరాలు ఇట్లా సంకుచితం కావు. ఈ అన్నప్పుడండి ఆ బొడ్డుకు ఒక ఇంచు పైన పెడితే అక్కడ కండరం పడుతుంది. ఈ ఇట్లా పడుతుందండి. అక్కడ పుట్టిందనమాట. దాని జన్మస్థానం అది. ఈ అంటే కొంచెం పైకండి. ఊ అంటే ఇక్కడండి. ఊ అంటే ఇక్కడ. ఊ ఏ చూడండి ఇక్కడ. ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇట్లా శరీరంలో ఈ 56 అక్షరాల యొక్క స్థానాలున్నాయి. ఈ సంస్కృతంలో ఉండేటువంటి అక్షరాలను, పదాలను మనం పలికినప్పుడు మన శరీరంలో ప్రాణాయామం జరుగుతుందండి. దీన్ని శబ్ద ప్రాణాయామము. ఆ శబ్దాలను చదవడం ద్వారా శబ్ద ప్రాణాయామం జరిగి ఆరోగ్యంగా మన శరీరం ఉండేటట్లు మన ఋషులు ఏర్చి కూర్చి పేర్చి మనకు అందించారండి అక్షరమాలను. ఎంత గొప్ప విశేషం అండి సంస్కృతంలో. అలాగే అమ్మ అనేటువంటి పదం ఉందండి. అమ్మ మన జననండి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి అమ్మ. అమ్మ అంటే అనండి మొదటి అక్షరం అ. అకార ఉకార మకారములే కలిపితే అమ్మాయే. అమ్మ శబ్దం వస్తుంది. ఓంకారం వస్తుందండి. ఓంకారమే అమ్మ ఆకారం అండి. అయితే ఎప్పుడైతే అమ్మలో మొదటి అక్షరం ఇక్కడ పలుకుతామండి. అమ్మ అనాలంటే మొదటి అక్షరమే కదండి. అమ్మ అయితే అనం కదా. మొదటి అక్షరం. మొదటి అక్షరం పుట్టిన స్థానం బొడ్డు స్థానం, బ్రహ్మస్థానం. ఈ ఉకారం లేశమాత్రంగానే ఉంటుందండి. మాత్రలు 2 మా 3 మాత్రలు వస్తుంది. అకార ఈ మకారం ఈ ఉకారం కలిపి ఉంటుంది మధ్యలో. అమ్మ అన్నప్పుడల్లా ఇక్కడ మా అంటే ఈ 2 పెదవులు కలుసుకుంటాయండి. మక్క అమ్మ మ కథ అంటే అచ్చుల్లో అకారం మొదటి అక్షరం అండి. అచ్చుల్లో మొదటి అక్షరం అకారం. హల్లుల్లో చివరి అక్షరం ఏంది? రకరకాలుగా చెప్తుంటారు. శేషాసాహ చివరి అక్షరం మానండి. కవర్గం, చవర్గం, టవర్గం ఇట్లా వర్గాలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి వరుస క్రమంలో. చివరక్షరం మా అండి. అచ్చుల్లో మొదటి అక్షరం హల్లుల్లో చివరి అక్షరం మా. అది ఆది అక్షరం అండి. ఇది అంత్య అక్షరం అండి. ఈ 2 కలిపితే అమ్మైంది. ఆది అంతములు కలిసి అమ్మాయరా. చూడండి ఎంత చక్కగా మన ఋషులు మనకు అందించారో. మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని కలిపి ఒక శబ్దం అండి. మన సంస్కృతంలో ఏ పదము కూడా అలా గాలికి వచ్చి ఏదో పలకడానికి అనుకూలంగా ఉండిన భాష కాదండి. రసరూప గంధ స్పర్శ
శబ్ద ఈ ఫార్ములాకు సంబంధించి ఈ ఫార్ములా చెప్పడానికి కొంచెం టైం. ఆ ఆ ఫార్ములా ప్రకారంగానే ఉంటుందండి. దాని రసం అని ఉండాలి, రూపం అని ఉండాలి, గంధం అని ఉండాలి, వాసన అని ఉండాలి, రుచి అని ఉండాలి. ఏదైనా ఒకటి. దాన్ని బట్టి మాత్రమే సంస్కృత శబ్దంలో పదం పుడుతుంది, లేకుంటే పుట్టదు. ఇప్పుడు ఉదాహరణకు మీ గురుగారు చెప్పారు వ్యజనము అని. వ్యజనము అంటే ఫ్యాన్. వాయుజనేన ఇది వ్యజన. చూడండి, వాయువుని జనింపజేస్తుంది అది. వాయువుని గాలిని ఇస్తుంది కాబట్టి అది వ్యజనమైంది. ఆసందహ కుర్చీ ఇష్టం వచ్చినట్టు పుట్టదండి. ఆసనం వేయడానికి అనుకూలంగా ఉండేటువంటి ఇదండి, ఇది ఒక ఆసనం. దీని మీద ఆసనం వేయటానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆసనం వేయటానికి వీలుగా ఉంది కాబట్టి దీన్ని ఆసందహ, నపుంసకలింగంలో ఆసందం. అట్లా మన యొక్క సంస్కృతంలో ఏది ఇష్టం వచ్చింది కాదు. అలాగే ఈ అమ్మ శబ్దం కూడా అకారం మకారం అన్నప్పుడు మాత్రమే ఈ బొడ్డు నుంచి నోటి వరకు ఈ శరీర భాగాలన్నీ కూడా చైతన్యవంతమై ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి మన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మన పేరు పక్కన కూడా అమ్మని చేర్చారండి. ఇప్పుడు ఆ పేరు పక్కన అమ్మని తీసేశారు. ఇదివరకు ఆ వెంకటేశ్వర నామాన్ని పిలుస్తూ వెంకటమ్మ అని పేరు పెట్టారండి. ఆ పద్మాన్ని స్మరిస్తూ పద్మమ్మ అని పేరు పెట్టారు. ఆ అమ్మ అనేటువంటి ఉన్నాయి. వాడు ఎప్పుడైతే చిన్నప్పటి సంది అమ్మ దగ్గర ఉండి అమ్మ అమ్మ అని పిలిచిన తర్వాత సమాజంలోకి వచ్చినాక కూడా అందరి పేర్లలో అమ్మ ఉంటుంది కాబట్టి వాడికి ఆరోగ్యం బాల్యం నుంచి కొనసాగుతూ ఆరోగ్యంగానే జీవించారు. ఇప్పుడు అమ్మకు దూరమై మమ్మీలో పడ్డాం. మమ్మీ అంటే శవం అనేటువంటి విషయం మీ అందరికి తెలుసు. అంటే అమృతత్వం అమ్మ అయితే మృతత్వం మమ్మీ. ఇప్పుడు మృతత్వంలో మనం ఓలలాడుతున్నాం, అదే అమృతం అనుకుంటున్నాం. మనకు అజ్ఞాన స్థితి కూడా అలాగే తయారైపోయింది. అజ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం. కాదండి, అట్లా సంస్కృత భారతి సంస్కృతం నేర్పిస్తూ సంస్కృతంలోనే ఉన్నటువంటి అమృత తత్వాలను మీ అందరికి పరిచయం చేస్తూ నిస్వార్థంగా చేస్తుండే. మాకే లాభం రాదండి. మీరందరూ నేర్చుకున్న చేత మాకేదో గవర్నమెంట్ నుంచో ఎక్కడి నుంచో ఏం డబ్బు ఆర్థిక సాయం కూడా ఏం అందదండి. మా జేబులో డబ్బులే మేము ఖర్చు పెడుతున్నామండి. జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టి సామాజిక సేవ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం చెప్పండి? భారతదేశం యొక్క గొప్పతనము సమాజానికి తెలియాలి, మానవత్వం తెలియాలంటున్నాం. అది భారతీయులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఏ దేశవాసులు కూడా మానవత్వాన్ని అమృత తుల్యగా ఎక్కడ కూడా గ్రహించలేకపోతారు. అందుకని దేశ విదేశాలు అన్ని కూడా ఎప్పుడు అల్లకల్లోలంగానే ఉంటాయి. మనం చూడండి, అందరినీ ఆహ్వానిస్తాం, అన్ని దేశ వాళ్ళని ఆహ్వానిస్తాం. అందుకని పూజ చివరిలో సర్వే జనా సుఖినో భవంతు అంటాం. వీళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి, వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలని అనేది సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మన సంస్కృతాన్ని యొక్క గొప్పతనం తెలుసుకొని మనందరికి కూడా తెలియజేసి మన మిత్రులను కూడా ఈ క్లాసులో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఈ క్లాసులో చేయించండి. ఇంకా ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి వాళ్ళు శలాకా పరీక్ష వరకు వెళ్ళడానికి హైదరాబాదులో మణికొండలో బ్రహ్మ విద్యా కుటీర్ అనే ఒక భవనం ఉంది. ఆ భవనాన్ని సంస్కృతం నేర్చుకున్నటువంటి వారు దాన్ని డొనేట్ చేశారు. చూడండి, ఇంత గొప్ప భాష, గొప్ప జ్ఞానం ఉన్నటువంటి మన భారతదేశంలో ఎక్కడో మనం ఈ డొనేట్ చేయటం కాదు, మనం దీనికి సంస్కృత భారత్కి మనం డొనేట్ చేస్తే నిజమైన సేవ సమాజానికి జరుగుతుంది అని అరవిందరావు గారు డీజీపీగా పనిచేశారు.
వారు ఆ భవనాన్ని సంస్కృత భారతికి ఇచ్చారు. చాలా గ్రేట్. పూర్వ సంస్కృత భారతి అందరికీ అధ్యక్షులు తెలంగాణ. తెలంగాణ అధ్యక్షుడు. వారికి నిజంగా కూడా మనం నమస్కరించాలి. అంత గొప్ప మహానుభావులు. కాబట్టి మీరు కూడా మీ మిత్రులకు మీరు అందరికీ తెలియజేస్తూ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని ఇంకా ఇంకా చాలా ఉంది మనం చెప్పుకోవాలంటే. అవకాశం వచ్చినప్పుడల్లా మనం సంస్కృతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుందాం. అలాగే ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. ఈ ఈ యొక్క సంస్కృతంలో ఉండేటువంటి మంత్రాల మహిమ గురించి ఒక చిన్న విషయం తెలియజేస్తాను. సంస్కృత మంత్రాలండి ఎంత గొప్పవి అంటే, ఒకటే ఎగ్జాంపుల్. విష్ణు ఆలయాలలో ఉండేటువంటి పూజారులండి ఆ మంత్రాల ప్రభావం చేత మంచిగా అయ్యగారులు ఎట్లా పుష్టికరంగా కనిపిస్తారు. అంటే ఆ యొక్క మంత్ర ప్రభావం అండి. మంత్రాల వల్ల కూడా ప్రభావం ఉంటుంది మన శరీరం మీద. అంత గొప్పగా పనిచేస్తాయండి. మన జీవితాంతం మన శరీరం మీద, మన సమాజం మీద పనిచేస్తాయి అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇది వేరే ఉద్దేశించి కాదు. ఈ మంత్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, విష్ణు ఆలయాల్లో పనిచేసే వాళ్ళ అయ్యగారులు పుష్టిగా కాస్త దృఢంగా ఇదిగా ఉంటారు. అదే శివాలయాలలో ఉండేటువంటి పూజారులు కృషః కాస్త బక్కగా, పొడుగ్గా, బక్కతనంగా ఉంటారు. అంటే మంత్రాల యొక్క ప్రభావం అంత శరీరం మీద పనిచేస్తుందండి. అది చేస్తే ఏమవుతుంది? చదవంగానే వస్తుందా? చదివితే ఏమైతుంది? చదివితే గాలి వాయ్ అని ఇట్లాంటియన్నీ కూడా అంటుంటారండి. తప్పండి అది. తప్పకుండా అమ్మ అనే పదం గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఎంత మంచి మంత్రం అండి. దాన్ని అమ్మ అనే పదాన్ని ఓంకారంలో నుంచి తీసి ఈ పదాన్ని దేనికి పెడితే బాగుంటుంది, దేనికో దానికి పెడితే కాదు, మన జన్మనిచ్చిన జననికి పెడదామని చెప్పి అమ్మ అనేటువంటి మంత్రాన్ని మంత్ర పదాన్ని జననికి ఆపాదింపజేసి ఇప్పటికి మనందరం అమ్మ అమ్మ అనే పిలుస్తున్నాం. అమ్మలో నుంచి మమ్మీలకు ఎప్పుడైతే వచ్చిండ్రో అన్ని మందులేనండి. పుట్టిన కాడి నుంచి డ్రాప్స్. పిల్లవాడు ఏడుస్తున్నాడే అంటే కథం 2 చుక్కలు తీసుకొచ్చి నోట్లో వేస్తారు. అట్లయిపోయింది. వాని పొట్ట మొత్తం ఔషధాలతో నింపి నింపి ఇది చేస్తున్నాం చిన్నప్పటి సందే. అమృత తుల్యమైనటువంటి కాలం ఏమైపోయింది చెప్పండి? ఆ రోజుల్లో అమ్మ అన్న రోజుల్లో ఏ మందులు అవసరం లేదు వాడికి. ఆరోగ్యంగా జీవించాడు. అలాగే మనం కూడా వీటన్నిటి యొక్క ప్రభావాన్ని గ్రహించి ఈ గొప్పదనాన్ని మనందరం తెలుసుకొని ఇప్పుడు మీరందరూ సంస్కృతంలో రకరకాలుగా మీరు నేర్చుకున్నది ప్రదర్శిస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్దాం. ఈ యొక్క దీనిలో ఉండేటువంటి ఆ మకరందాన్ని మనందరం గ్రోలి ఇతరులను గ్రోలింపజేద్దాం. అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాः మహోదయ. సంస్కృత భారతి సంస్థ పరిచయం నాకు జరిగింది శ్రీ నరేంద్ర బాబు మహోదయ గారి ద్వారానే. గతంలో 2004లో భిక్షమయ్య గురువు గారి ఎంఎంఐ క్లాసెస్ జరుగుతున్నాయి. జరిగిన తర్వాత అట్టపల్లిలో సంస్కృత భాష విశిష్టత గురించి క్లాస్ విని వచ్చాక నల్గొండకు వచ్చి రాగానే వారిని కలిసాం. మహోదయ మరి సంస్కృతం అంటే ఇంత బాగుంటుందట, నేర్చుకోవాలనేది ఉంది నాకు, ఎలాగా అని అడిగితే నా అదృష్టం కొద్దీ అప్పుడు ప్రథమ దీక్ష అని 6 నెలల కోర్సు అప్పుడే స్టార్ట్ అవుతుంది వారింటి దగ్గరే ఆర్య సమాజంలో. వెంటనే జాయిన్ అయిపోయి ఆ ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష అలా కొనసాగి 2004 నుంచి మొదలు పెడితే ఇక ఇప్పటికి 2026కి వచ్చేసాం. మాకు మార్గదర్శి నరేందర్ మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఈరోజు మీ ముందు ఉన్నానంటే వారే కారణం అన్నమాట. ఓకే, సంతోషం. ఇంకా ఈరోజు ఈ శిబిరంలో 10 దిన శిబిరంలో నేర్చుకున్న అంశాల ప్రదర్శన చేశాను. ఈ శిబిర అనుభవాన్ని కూడా ఒకసారి పంచుకునే ప్రయత్నం చేయండి. అసలు ఎలా ఉంది, 10 రోజుల్లో వస్తుంది అనుకున్నారా, నేర్చుకున్న అంశాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి ఒక 2-3 నిమిషాలలో తెలియజేయండి. కృష్ణ గారు. హరి ఓం.
మహోదయ. హరి ఓం. యాక్చువల్లీ ఈ శిబిరం మనం 21st స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్లో అంటే నేర్చుకుందామని నాకు ఒక యాంగ్జైటీ, ఇంతవరకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండింది కానీ ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. సరే ఒకసారి నేర్చుకుందామని నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఒకటి మనము ఒక సీక్వెన్స్గా ఒక ఒక ఆర్డర్ ప్రకారం మీరు తీసుకొచ్చారు యాక్చువల్గా. సో ఫస్ట్లో నేను అనుకున్నాను అసలు మాకేమీ తెలియకుండా డైరెక్ట్గా మీరు ఒక్కొక్క వర్డ్స్ చెప్పడం, లేకపోతే చిన్న చిన్న సెంటెన్స్ చెప్పడం అది చెప్తున్నారు. అసలు బేసిక్ ఉన్న ఐడియా ఒక సపోజ్ మనకి వర్ణమాల లేకపోతే ఆల్ ఫస్ట్ నేర్పించకుండా డైరెక్ట్గా సెంటెన్స్ వర్డ్స్లోకి ఎందుకు వస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. కానీ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి ఫస్ట్ మనకి పరిచయం చేస్తున్నారు అనే విషయం నాకు స్లోగా అర్థమైంది. ఆ పరిచయాన్ని తీసుకొచ్చి మీరు వర్ణమాలకు తీసుకొచ్చారు. సో ఆ వర్ణమాల నాకు ఫస్ట్ ఎందుకు పెట్టలేదు, మధ్యలో ఎందుకు పెట్టారని అనుకున్నా నేను. కానీ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది దాని లాజిక్. సో అసలు ఈ కోర్స్ని మీరు తీసుకొచ్చిన ఆ కంటెంట్ని క్రియేట్ చేసిన పద్ధతి, సో అది చాలా బాగా ఉంది. అంటే కొత్త వాళ్ళకి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, సపోజ్ తిరుపతి లడ్డు గురించి మనం మాట్లాడాం. సో తిరుపతి లడ్డు చేసేవాళ్ళు తినకపోవచ్చు, కానీ ఆ లడ్డు ప్రసాదం యొక్క మహిమని దశ దిశలా లేకపోతే వేలాది మంది భక్తులకి అందించడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. సో సంస్కృతం కూడా అలాంటిదే. సో మీరు చెప్పిన ఈ ఈ చిన్న డైరెక్షను, సో అది మాకు ఎంతో అంటే మార్గాన్ని చూపించింది. యాక్చువల్ గురువు యొక్క మెయిన్ ఉద్దేశం అదే. ఎప్పుడైనా సరే గురువు ఓన్లీ ఒక మార్గం చూపిస్తాడు, ఆ మార్గంలో నడవాల్సింది శిష్యుడే. సో ఆ విధంగా మీరు ఒక కరెక్ట్ రోడ్ అయితే వేశారు మీరు, ఆ రోడ్డు మీద నడవాల్సింది మేమే. సో అది ఖచ్చితంగా అంటే ఈరోజు ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుందని యాక్చువల్గా నిజంగా ఒక ఎగ్జామ్ లాగా మీరు పెడతారని సో అది మాకు తెలియలేదు యాక్చువల్గా. సో డైలీ ఎక్సర్సైజ్ ఇచ్చిన మటుకు శ్రద్ధగా ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేశాను నేను. అంటే అంటే ఆఫీస్ పని వల్ల కానీ ఏదైనా సరే. ఒక్క విషయం నేను చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వర్ణమాల గురించి తీసుకొచ్చిన పద్ధతి అది ఆయన శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు అసలు యాక్చువల్గా. సో వర్ణమాలలో ఇన్ని రకాలు ఉన్నాయి. సపోజ్ స్వరాలు ఉన్నాయి, ఈ వ్యంజన్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. స్వరాల్లో మళ్ళీ దీర్ఘ స్వరాలు, హ్రస్వం, సో ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఆయన చెప్పిన ఇంకో పాయింట్ కూడా, ఇప్పుడు స్వయం రాజితే ఇది స్వరః, అంతే ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. యాక్చువల్గా వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఒక వర్డ్ని మనం ఏదైతే ప్రొనౌన్స్ చేయగలమో అది స్వరాలు. సో అని ఆయన చాలా బాగా చెప్పారు. సో అంటే ఓవరాల్గా నేను చెప్పేది అందరి తరపున కూడా ఎవరు అసలు ఇది ప్రిపేర్ కాలేదు, ఇట్లాంటి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందని. మేబీ ఇది కొంచెం తెలిసినా సరే డెఫినెట్గా అందరూ బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన పద్ధతి అట్లా ఉంది. బికాస్ లైక్ ఆవిడ చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, అది ఒక గురువు ఎలా చెప్పాలో మీరు అలా చెప్పారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాడర్, అంటే ఎవరు ఎలాంటి స్టేజ్లో ఉన్నారో మీకు తెలియదు. ఒకళ్ళకి కొంచెం తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు ఒకళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అందరినీ ఒక సేమ్ బేస్ మీద తీసుకొని సో మీరు చాలా బాగా చెప్పారు. సో ఇది డెఫినెట్గా మేము ఇది నేర్చుకొని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను సిన్సియర్గా. సో ఇంత ఆపర్చునిటీ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, శ్రీనివాస్ గారికి, ఆయన నరేంద్ర గారికి, ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్సే అని చెప్పొచ్చు నేను. బికాస్ వాళ్ళు చెప్పిన ఒక అమ్మకి ఒక వర్డ్ని ఎలా తీసుకొని లింక్ చేశారు వాళ్ళు. సో యాక్చువల్గా శబ్దాలతో మన ప్రొనౌన్స్తో మన బాడీలో ఎలా మనం ఒక చిన్న యోగా లాంటిది, మన బాడీలో పార్ట్స్ మనకు తెలియకుండానే ఒక ఎక్సర్సైజ్ అవుతున్నాయి అంటే, సో దానికి అంటే సంస్కృతం యొక్క దాని అంటే ప్రాముఖ్యత గురించి ఇంత బాగా ఇంకెవరు కూడా చెప్పలేరు. సో డెఫినెట్గా మేము ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ మేము నేర్చుకోవాలి ఫస్ట్. సో మేము నేర్చుకున్న తర్వాత అంటే మా చుట్టుపక్కల ఉన్న వారికి ఖచ్చితంగా ఇంకా చెప్పడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చేందుకు నాకు సో చాలా ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. అస్తు, ధన్యవాదాలు మహోదయ. శశి గారు. నమస్కారం మహోదయ. హరి ఓం. హరి ఓం. యాక్చువల్గా నేను చిన్నప్పుడు కొంచెం మీరన్నట్టు ఇంటర్మీడియట్లో కొంచెం సాంస్క్రిట్ నేర్చుకున్నాను, కానీ అది ఎందుకు ఆ పరీక్షలు రాయడం తప్పించి ఎందుకు అదేమి పెద్దగా ఉపయోగం అయితే రాలేదండి. మీరు స్టార్ట్ చేసిన ఈ క్లాసెస్ అసలు చాలా బాగా స్టార్ట్ చేశారు.
ఇదేంటంటే ఫస్ట్ అసలు నేను జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నాను నేను ఏమైనా అసలు నేర్చుకోగలుగుతానా? లేకపోతే ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఏమైనా ఉపయోగం లేకుండా ఉంటుందా అనుకున్నాను. కానీ మీరు చాలా బాగా స్టార్ట్ చేశారు అసలు క్లాసెస్ అంతా గూడా. ఎలా అంటే చిన్న చిన్న సెంటెన్సెస్‌తో నేనసలు ఏం మాట్లాడగలుగుతాను అనుకున్నాను. కానీ అసలిప్పుడు ఈ క్లాస్ మొత్తం అయ్యాక ఏంటంటే అట్‌లీస్ట్ కొంచెం మనము కొంతైనా మాట్లాడడానికి ట్రై చేయొచ్చు అనైతే డెఫినెట్‌గా అనిపిస్తుంది. కాపోతే ఏంటంటే కొన్ని క్లాసెస్ నేను మిస్ అవ్వడం వల్ల ఇంకొంచెం నేనెక్కువ ఆహ్, అంటే మిస్ అయిన క్లాసెస్ అన్నీ నేర్చుకుని ఒక ఫార్మ్‌లో తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నేనింకా ఏంటి మీరిచ్చిన ఆహ్, ఆహ్, బుక్స్ అవన్నీ కూడా నేనింకా ఆర్డర్ చేయలేదు. అవంతా కూడా కొంచెం చూడాలి. నేను మిస్ అయ్యి మొన్ననే ఊరు నుంచి రావడం వల్ల. అండ్ ఆహ్, కృష్ణ గారు చెప్పినట్టు నేనిది ఎగ్జామ్ అంటే ఇలా అనుకోలేదండి. నేను మామూలుగా మీరు లాస్ట్ క్లాస్ అంటే మీరేదో సమయంగా క్లాస్ లాగా అనుకున్నాను. మీరు చెప్తారు అనుకున్నాం కానీ ఇలాగ ఎగ్జామ్ లాగా ఉంటుంది. మేము కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని అనుకోలేదు. అండ్ ఆహ్, అదర్‌వైజ్ మొత్తం అంతా బావుంది. శ్రీనివాస్ గారి క్లాస్ చాలా బావుంది అని అందరూ చెప్తున్నారు. కానీ నేను ఆయన క్లాస్ అయితే మొత్తంగా మిస్ అయ్యాను. కానీ నేను మీరిచ్చిన నోట్స్ ప్రకారం నేను ట్రై చేస్తాను. అది ఏమైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏమైనా ఇది చేయడానికి దాన్ని ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మొత్తం మీద క్లాసెస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగా చెప్పారు. అండ్ డెఫినిట్‌గా ఇది మిగతా అందరూ చెప్పినట్టు నా ఏజ్ వాళ్ళకంటే కూడా చిన్న పిల్లలు నేర్చుకుంటే చాలా బావుంటుంది. వాళ్ళకి డెఫినిట్‌గా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కానీ ఇప్పటికైనా నేను నిజంగా సిన్సియర్‌గా నేర్చుకుంటే నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉండదు అనైతే నేను అనుకోను. మొత్తం మీద చాలా బావుంది. ఇప్పుడు నరేంద్ర గారు కూడా చాలా బాగా చెప్పారు. ఏ విధంగా అంటే ప్రతి అక్షరానికి ఒక అంటే యాక్షన్‌కి రియాక్షన్ లాగా ప్రతి దానికి ఉంటుంది అని చెప్పారు. ఇవి ఏవైనా మీరు అంటే అందరూ చెప్పినట్టు మీ ప్రయత్నం మీరు చేసి మీరు చాలా కష్టపడి మాకందరికీ నేర్పించడానికి ట్రై చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అయితే డెఫినిట్‌గా మాదే అండి. మేము దాన్ని సరైన స్పిరిట్‌లో రైట్ పాత్‌లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. థాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి నేనేమన్నా తప్పు మాట్లాడినా కూడా క్షమించండి. ఇది ఫస్ట్ టైమ్ నేనిలా మాట్లాడడం గూడా. థాంక్ యూ వెరీ మచ్. అస్తు ధన్యవాదः. క్లాస్ మొదటి రోజే చెప్పినట్టుగా యోగం ఉంటేనే సంస్కృతం నేర్చుకోవడానికి, యోగం నేర్చుకోవడానికి అవకాశం వస్తదట. మరి యోగం ఉంది కాబట్టి ఈ చివరి రోజు వరకు కూడా మీరు అభ్యాసం చేయడానికి నిలబడ్డారు. సరే అది ఎంతవరకు మీ లోపలికెళ్ళిందనేది మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉంది. తర్వాత పత్రాలయ ద్వారా సంస్కృతము గనుక జాయిన్ అయితే మళ్ళీ 2 సంవత్సరాల పాటు కంటిన్యూ క్లాసెస్ మీరు చేయొచ్చు. దీంట్లో ఇంతకుముందు కృష్ణ గారు అడిగారు, ఒక విద్యార్థికి అక్షరమాల నుంచి మొదలుపెట్టాలి క్లాస్. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కూడా సంస్కృత భారతి సిలబస్. సంస్కృత భారతి సంస్థ నిర్మాణం చేసి ఈ సిలబస్‌ని ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా సిలబస్‌ని ప్రిపేర్ చేసింది. అయితే ఎందుకు అక్షరమాలను మొదటి రోజే పెట్టలేదు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక 2 సంవత్సరాల పిల్లవాడు తల్లి భాషను నేర్చుకుంటాడు. అసలు బడికి పోడు, అక్షరాలు తెలీదు, రాయడం తెలీదు, వింటుంటాడు, అంటుంటాడు. అక్కడ వానికి ఉల్లిగడ్డ అని చెప్పేసి చూయిస్తూ తల్లి చెప్పిందనుకోండి, వానికి అర్థమైపోతుంది కదా! అలా వస్తు పరిచయం ఏదైతే చేసినటువంటి విద్య ఏదైతే ఉందో, అలాగా గురుకుల విద్యా విధానంలోనే మనం ఏం చేసామంటే ఇక్కడ సంస్కృతాన్ని పరిచయం చేయడం జరిగిందనమాట. ఓకే. క్లాస్ అయితే మీరు చెప్పినటువంటి క్లాస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడాను కొంచెం కొంచెం విన్నాను, బాగా గుర్తుంది. కానీ బుక్‌లో
వేరే ఆవిడ ఇచ్చింది ఆ బుక్ కూడా చూస్తే ఇప్పుడు ఎట్లా దీన్ని నేర్చుకోవాలనేటువంటిది ఒక రకంగా నాకు అర్థమవుతుంది మహోదయ. దాన్ని ఉదాహరణ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆవు గడ్డిది ఎలా తినేసి మళ్ళీ నెమరు వేస్తుందో అట్లా మళ్ళీ కొంచెం బెడువ మామూలు మనసు తృప్తి అయినాక మళ్ళీ దాన్ని ఆవు ఎట్లయితే నెమరేస్తుందో మేము కూడా అట్లా చేసి మళ్ళీ ఈ సంస్కృతం నేర్చుకోవడానికి మా వంతు కృషి చేస్తామని ఆ, సెలవు తీసుకుంటాను మహోదయ. అస్తు, ధన్యవాదः అస్తు. రవిచంద్ర మహోదయ. ఈ ఇంట్లో సంస్కృతం అంతా అనేది ఇబ్బంది ఉన్నా కొంచెం 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 అంటే కొన్ని సందర్భాలలో మనకు వస్తుంది కాబట్టి దాన్ని నేర్చుకోవాలని మా గురుగారు రాయశం సార్ ఉన్నాడు ఇందులో, అతను చెప్పాడు. దాని ద్వారా నేను మీ దగ్గర జాయిన్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే మీ ప్రొనౌన్సియేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్లియర్ ప్రొనౌన్సియేషన్ అంటే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. మీ అందులో అంటే అటువంటి ప్రొనౌన్సియేషన్ అందరికి ఉన్నది. నిజంగా ప్రొనౌన్సియేషన్ లో ఒక 2-3 క్లాసులు విన్నాను. అదే రకంగా నాకు కూడా ఒక చిన్న మధ్యలో డిస్టర్బెన్స్ తోటి నేను ఒక 2-3 క్లాసులు వినలేకపోయాను. కాకపోతే తప్పనిసరి ఇది నేర్చుకొని, ఎందుకంటే ఈ సంస్కృతం ఇప్పుడు చెప్పారు కదా, సర్వే జన సుఖినో భవంతు అనేది మన దాంట్లో ఇందులో ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరు చెప్పడం కొరకైనా ఇదంతా మొత్తం నేర్చుకోవాలని. ఇంకోటి ఈ మధ్యన నేను ఈ శంబల గ్రామంలో వాళ్ళు చెప్పేది ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిష గో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. అట్లా అందరూ సంతోషంగా ఉండాలనే పదాలు ఇందులో ఎన్నో రకాలుగా ఎన్నో ప్లేసులలో మనకు వస్తున్నాయి. కాబట్టి దీని గురించి తెలుసుకొని మనము అంటే ఇంకా తెలుసుకునేది ఉన్నది. మేము చేయలేదు హార్డ్ వర్క్. కాకపోతే ఇప్పటికైనా కొంచెం మేము నేర్చుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం పూర్తిగా చేస్తాము. మీ సహకారం కూడా మేము తీసుకుంటాము. అన్యదా మాకు ఏదైనా ఉంటే మీ సలహాలు మేము తీసుకుంటాము. ఏదైనా తప్పులు దొరికితే మమ్మల్ని క్షమించాలి. మాకు మార్గదర్శకం మీరే. ధన్యవాదాలు. అస్తు, అస్తు మహోదయ, ధన్యవాదः. కేజీ టు పీజీ 6 to 60 అందరూ ఇంతకుముందుకు మన విద్యార్థులు మన సాధకులు చెప్పినట్టుగా అందరినీ ఒకే విధంగా తీసుకొని అందరినీ ఒకే విధంగా అభ్యాసం చేపిస్తూ, నాకు మీకు మధ్యలో ఒక వీడియో కూడా చూపించాను. శివగారి క్లాసు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, అందుకే నేను ఆ క్లాస్కి కంటిన్యూ చేయగలిగానని చెప్పేసి. అయితే ఒక వీడియోస్ ఆన్ చేయించడం కానీ, హోంవర్క్ విషయంలో కానీ, ఇలా రకరకాల అంశాలు కనుక నేను ఆ స్ట్రిక్ట్నెస్ చేయకపోతే ఆ చివరి వరకు ఆన్లైన్ క్లాస్లో నిలబడడం కష్టం అవుతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోస్ ఆఫ్లో పెడతారు, హోంవర్క్స్ చేయరు, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయన్నమాట. అభ్యాసం చేయరు, ఏదో వచ్చామా అంటే వచ్చాము, పోయామంటే పోయాము అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా ఆన్లైన్ క్లాసెస్లో వీడియోస్ ఆఫ్ చేసే ఉంటుంది. చాలా వాటికి వేరే వాటికి చూస్తుంటారు కదా, వీడియోస్ అన్నీ ఆఫ్లో ఉంటాయి. ఇది ముఖత, గురుముఖత నేర్చుకుంటున్నారు కదా. నేను మాట్లాడుతున్నది నా మాట మీకు తెలియాలి, నేను నా పెదాలు కదలిక మీకు తెలియాలి. అప్పుడు మళ్ళీ మీరు మాట్లాడేది నాకు తెలియాలి. అప్పుడు అందులో దోషాలు ఏమైనా ఉన్నా కూడా మనం సరిచేయడానికి అవకాశం ఉంటుంది. హరిహరాచారి గారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు మహోదయ్. అయ్యో, సరే హుస్సేన్ గారు. నమస్కారం మహోదయ. వెరీ గుడ్. చాలా బాగుంది. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు మహోదయ.
ఇప్పటిదాకా చెప్పిన చాలా బాగుంది క్లాసు. మా దగ్గర పిల్లలు మాట్లాడుతుంటే ఏంది అని మళ్ళీ ఒకసారి మీ ద్వారా కూడా చూద్దామని ఈ క్లాస్లో జాయిన్ అయ్యాను. చాలా అద్భుతం. ధన్యవాదాలు. హుసేన్ గారి అమ్మాయి ఆయుర్వేద చదువుతుంది మహోదయ, నరేంద్ర మహోదయ. వరంగల్ కదా? వరంగల్. వరంగల్లో ఆయుర్వేద చదువుతుంది. హుసేన్ గారు నల్గొండ వాస్తవ్యులు, నల్గొండ వారు. ఓకే, అస్తు, సంతోషం. ఇంకా మిగిలిన వారు కుసుమ గారు, ఇంకా మా ఉపాధ్యక్షుల వారి ముందు మీ యొక్క అనుభవాన్ని తెలియజేయండి. నమస్కారం మహోదయ. మీ ముందర మేమేమి చెప్పలేము మహోదయ, అది కూడా కానీ చాలా చాలా బాగా చెప్పారు. నేర్చుకోవాలని ముందర స్టెప్ వేయడమే, ఇకని వేసిన తర్వాత ఎవరు విడిచిపెట్టట్లేదు మహోదయ సంస్కృతాన్ని మట్టుకో. అది నేనే మెయిన్ మహోదయ. నేను అనుకున్నాను, నేను చాలా నాకున్న హాబీస్ చాలా ఉన్నాయి. చిత్రలేఖనం ఉంది, నాకు బట్టలు సీయింగ్ మిషన్ కుడతాను, తర్వాత కొంచెం అన్నమే కీర్తలు పాడుకుంటాను, నేర్చుకుంటున్నాను. చాలా వదిలేశాను మహోదయ, అసలు అన్నీ వదిలేశాను. ఇంకా దీని గురించి సాంస్క్రిట్ లోకి వచ్చాక ఇంక నాకు అవన్నీ అవ్వట్లేదు, చేద్దామన్నా కావట్లేదు. మా మనవలు అడుగుతున్నారు అనమాట, నువ్వేం వేయట్లేదు నాన్న మా డ్రాయింగ్ లో అంటారు. కానీ మీరు నా వంతు మీరు వేసేయండి అని చెప్తున్నారు. నాకు టైం ఉండట్లేదు, నాకు దీని మీదే ఉంటుంది, ఇంకో పని మీద కూడా ఉండదు. ఇప్పుడు ఖాళీ సమయం కూడా నాకు చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్తున్నారు. కానీ నేర్చుకుంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే, ఒక అమృతం మనం తాగి పూర్వం మనుషులు మాట్లాడుతూ అమృతాన్నితో జీవించారు అంటే, అమృతం అంటే ఒక ఈ పదార్థం అనేం కాదు మహోదయ, మన మాట మన సంస్కారమే అమృతం అని మహోదయ. అది మటుకు నేను నేర్చుకుంటున్న దాంట్లో చెప్తున్నాను. అందరూ సంస్కృత భారతిలో మటుకు ప్రతి చెప్పిన గురువు కూడా సంస్కారంతో చెబుతున్నారు. మేము ఎలా సంస్కారం నేర్చుకోవాలో అన్నది కూడా నేర్పిస్తున్నారు మహోదయ. అది మటుకు చాలా నచ్చింది మహోదయ. ప్రతి ఒక్కరు గురువులు గారు నాకు చాలా చాలా నచ్చి నేను విడిచిపెట్టలేదు. ఆ టైం వచ్చేసరికి నేనే ముందర కూర్చుంటాను కూడా. అలా ఉన్నది నా పరిస్థితి కూడాను. నాకు ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు లేరు, మా వారు అస్సలు చెప్పరు. మా పిల్లలైతే ఇంకా ఎంకరేజ్మెంటే, ఇంకా చెప్పక్కర్లేదు. ఈ రోజు ఏం నేర్చుకున్నావమ్మా అని అడిగారు ఫస్ట్ లో. ఎంత నాకు మాట్లాడమ్మా, ఇప్పుడేమో మనవలకి చెప్పమ్మా, ఒక రోజు సెలవులు వస్తే ఖాళీగా ఉండేటప్పుడు కొంచెం నేర్పించు అని చెప్తున్నారు. కార్లో వెళ్ళేటప్పుడు వాటిలో కొంచెం ఒక్కటి చెప్తూ ఉంటే, నాన్న అలా మాట్లాడాలా అంటాడు మా చిన్న మనవాడు, 7 ఏళ్ళు అనమాట. అలా మాట్లాడతాడు. కానీ నిజంగా ఇది ఒక అమృతమే మనకి. ఎక్కడో అమృతం పుట్టలేదు, సంస్కృతంలో నుంచి అమృతం పుట్టిందేమో నాకు అనిపిస్తుంది మహోదయ. కానీ మీరందరూ ఎంత సేవ చేస్తున్నారు. మాకు కూడా చెయ్యాలని ఉంది, నాకు ఇంకా జ్ఞానం నేర్చుకోవాలని ముందరుంది. అది నేర్చుకున్నాకే నేను చెప్పాలి అనే కాన్సెప్ట్ ఉంది మహోదయ నాకు. కానీ మా వారు మట్టుకు నన్ను ఏమనరు. నేను ఉదయం చీకటితో లేచి 2 గంటలకు లేచినా నాకు తెలివి వచ్చిందంటే పుస్తకం పట్టుకుని కూర్చుంటాను. మళ్ళీ కొంతసేపు అయ్యాక పడుకుంటాను. మళ్ళీ ఖాళీ దొరికితే పుస్తకం పట్టుకుంటాను. నా చుట్టూ పుస్తకాలే ఉంటాయి మహోదయ. అది ఒక అనుబంధమేమో అనిపిస్తుంది మహోదయ. అందులో నేను చదువుకోలేదు, చాలా చిన్న చదువు చదివాను. అది ఒకటి నా మనసులో ఉండిపోయింది. ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, డిగ్రీ కట్టాలని ఉండేది. ఒక టైంలో కడదామని అనుకున్నా, అప్పుడు అవకాశం ఇది అవ్వలేదు. కానీ లింక్ వచ్చిన తర్వాత మా వారితో చెప్పాను, మీరు ఈ లింక్ నింపండి, మీరు నో అని చెప్పొద్దు. నాకు ఇది చాలా నచ్చింది, నేను చేస్తాను, చెయ్యగానో లేదో చూస్తాను అనుకున్నాను మహోదయ. నిజంగా నేర్చుకోవాలి అనిపించే తత్వానికి వచ్చాను మహోదయ. అంతే, ఇంకా అది ఒక అమృతమే. నాకైతే ఇది ఒక అమృతమే మహోదయ. మీరు తిరుపతిలాడు తినగలరా అంటే, తిరుపతిలాడు ఎంతమంది అయినా చేసేవాళ్ళు తినకపోవచ్చు, కానీ ఇచ్చేటప్పుడు ప్రసాదంగా ఎన్నిసార్లు ఇచ్చినా తింటారు. అలాగే సంస్కృతం కూడా అలాగే అవుతుంది మహోదయ నా దృష్టిలో మట్టుకు. మరి అందరూ ఎలా అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు మటుకు ఇది ఒక ప్రసాదం
అనిపించేటట్టు గురువులందరూ నేర్పిస్తున్నారు. అది చాలా చాలా అసలు ఆనందం నాకు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. మీరందరూ చెప్పినవి నిజంగా మనసులో నాకు మంచి ఇంకా ఉత్తేజం కలిగించేటట్టు వచ్చాయి. ధన్యవాదాలు మహోదయ. అస్తు కుసుమ మహోదయ్. అలాగే ఉపాధ్యక్షులు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నరేందర్ బాబు గారు కూడా ఇచ్చేసారు ఈ కార్యక్రమానికి. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఈ చిన్న పడవ నుంచి పెద్ద షిప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు సముద్రం ఈదడానికి, ఆ షిప్లోకి వెళ్ళడానికి ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద లింక్ను పట్టుకోవాలి. మీకు ఏదైతే బుక్స్ సంబంధించిన లింక్ ఇచ్చామో దాని ద్వారా కృష్ణ గారు ఆల్రెడీ కట్టేశారు. అలా మీరు కూడా బుక్స్ కనుక తీసుకుంటే మీ క్లాసెస్ కూడా ఆన్లైన్లో జరుగుతాయి. చక్కగా కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ 10 రోజుల క్లాస్ 15 రోజుల క్లాసే కదా, 2 సంవత్సరాల పాటు మీరు క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం ఏదో 10 రోజులు వచ్చాము అయిపోయింది మామ అన్నట్టు కాకుండా, మిమ్మల్ని ఇది ఇంతకుముందు మహోదయ చెప్పినట్టుగా మధ్యలో వదిలేసేది కాదు, 10 రోజులతో క్లోజ్ అయ్యేది కాదు. ఇది మీరు 2 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ చేయడానికి కావాల్సిన మార్గదర్శనం మీకు చేశాము. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. అంతేనా? అస్తు. శాంతి మంత్రం. నమస్కార స్థితి. శశిబాబు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మాం కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. कवर अनवट करोतु सर्वे. वदतु संस्कृतं. अनवट చేయండి అందరూ. वदतु संस्कृतं. जयतु भारत. जयतु भारत. मुखे मुखे च संस्कृतं, गृहे 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 च संस्कृतं. संस्कृतं. मम भाषा संस्कृत भाषा. సంస్కృత భాష. अस्तु. धन्यवादः. धन्यवाद. శ్వః సాయంత్రం పునః మిలామः. ధన్యవాదాలు లేదు ఇంకా మహోదయ. ఈ రోజే చివరి క్లాస్ ఇంకా. కాకపోతే కొద్ది రోజుల పాటు 8 అలా కాగానే అనకండి మహోదయ, ఎప్పుడు మళ్ళీ కలుస్తాం. 8 కాగానే అయ్యో క్లాసు ఉంది కదా అనే భావన ఒక 2-3 రోజుల పాటు మీకు అలవాటు అట్లా వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఆ అభ్యాసాన్ని కొనసాగించడం కోసం మీకు ఆల్రెడీ గ్రూప్ని క్రియేట్ చేసి పెట్టాం, సంస్కృత కుటుంబం. దాంట్లో ఒకరికొకరు సంస్కృతంలో మాట్లాడుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది. ఓకేనా? అభ్యాసం ఏదైతే ఉందో నేర్చుకునేది అది అభ్యాసంలో పెడితేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఒకరికొకరు సంస్కృతంలో సంభాషణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చరవాణి ద్వారా. సరేనా? అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఒక 5 minutes ఒకసారి నోట్బుక్ పెన్ తీసుకొని పెట్టుకోండి అందరూ. సాంస్క్రిట్ ట్యుటోరియల్ ఇది సంస్కృత భారతి 1 నుంచి 5వ తరగతి వరకు ఏదైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి వీడియోస్, ఆడియోస్, సిలబస్ అన్నమాట. ఇది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక అందులో ఉన్నటువంటి లెసన్స్ ని మీరు చూసుకోవచ్చు. ఒకటి సంస్కృత్ ట్యుటోరియల్. తర్వాత ఇది అయిపోయింది. క్లాస్ అయిపోయింది. తర్వాత మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే టిటిడి దేవస్థానం వాళ్ళు సంస్కృతం నేర్చుకుందాం అని చెప్పేసి ఎస్విబిసి ఛానల్లో వస్తూ ఉంటుంది. సంస్కృతం నేర్చుకుందాం. నేను ఈరోజు ఒక లింక్ పెడతాను, ఒక క్లాస్ లింక్ పెడతాను. అది కంటిన్యూగా
రోజు ఒక క్లాస్ లెక్కన పెట్టాలి. కృష్ణ గారు బాధ్యత మీదే. ఈరోజు ఒక క్లాస్ నేను పెడతాను. అరగంట లోపు ఉంటుంది ఒక్కొక్క క్లాస్. అది ఎస్విబిసి ఛానల్ సంస్కృత భారతి సహాయంతో ఛానల్లో ఏర్పాటు చేసిన క్లాసెస్ అవి. మనం ఏదైతే నేర్చుకున్న అంశాలు ఉన్నాయో అది దాదాపు 73 క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? మీకు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సంస్కృతం అమృతం. సంస్కృతం అమృతం ఇది కూడా ఏంటి? సంస్కృతంలోనే క్లాసెస్ పూర్తిగా. సంస్కృతంలోనే క్లాసెస్, తెలుగులో కాదు, సంస్కృతంలో క్లాసెస్ ఉంటాయి. తర్వాత సంస్కృత భారతి తెలంగాణ అని కొడితే కనుక యూట్యూబ్లో మీకు గతంలో మనకు డైలీ న్యూస్ వచ్చేవి. ఆ సంస్కృత భారతి కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో కనబడతాయి. తర్వాత డైలీ సాంస్క్రిట్ న్యూస్ అని కొడితే కనుక కొన్ని పాత న్యూస్ మీకు తెలుస్తాయి. అంటే న్యూస్ వింటూ ఉంటే సంస్కృతంలో ఏదైనా భాష వస్తుంది అంటారు కదా, అది మీరు పాతవి వినడానికి అవకాశం ఉంటుంది. కొత్తవి ఇంకా వేరే కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా అందులో ఉంటాయి. సంస్కృత భారతి తెలంగాణ. రేడియోలో రేడియో గార్డెన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ రేడియో గార్డెన్ యాప్లో సంస్కార్ రేడియో అని ఒక ఛానల్, రేడియో సంస్కృత్ భారతి అని ఒక ఛానల్, దివ్యవాణి సంస్కృత్ రేడియో అని ఒక ఛానల్. ఈ 3 కూడా సంస్కృతాన్ని ప్రమోట్ చేస్తాం. ఓకే, ఇవి సంస్కార్ రేడియో అనేదేమో యూకే నుంచి, రేడియో సంస్కృత్ భారతి అనేది నాసిక్ నుంచి, దివ్యవాణి అనేది పుదుచ్చేరి నుంచి వస్తున్నాయి. ఇది రేడియో, ఇది ఫోన్లో మనం రేడియో గార్డెన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ 3 ఛానల్స్ని కనుక మనం ఫేవరెట్ ఛానల్గా పెట్టుకుంటే ఇందులో కూడా సంస్కృతాన్ని వినొచ్చు. సంభాషణ సందేశ, ఇది సంస్కృత భారతి మంత్లీ మ్యాగజైన్. దీని గురించి మీకు పూర్తిగా నేను మళ్ళీ వివరిస్తాను. రైట్, ఇట్లా ఉదత సంస్కృతంలో ఉన్నటువంటి చార్ట్లో ఉన్నటువంటి అంశాలు ఇలా A4 సైజ్ పేపర్లో రాసుకొని చక్కగా మీకున్నటువంటి స్పేస్లో ఎక్కడన్నా అట్లా రాసి పెట్టుకుంటే భోజన పదార్థాలు, ఉదాహరణకు భోజనం చేసే దగ్గర ఇలా భోజనం చార్ట్, చదువుకునే రూమ్ దగ్గర ఇంకొక వేరే చార్ట్, ఇలా పెట్టుకోగలిగితే లేవగానే చూస్తున్నప్పుడు మీకు వాటి యొక్క అభ్యాసం కావడానికి అవకాశం ఉంటుంది. సరేనా? అస్తు, ధన్యవాదः. శుభరాత్రి. రామ్ రామ్. एकवारं करोतु कृपया. చివరి ధన్యవాదం. ధన్యవాదాः. శుభరాత్రి. రామ్ రామ్. ఎవరు అన్మ్యూట్ చేస్తలేరు? నేను చేశాను మహోదయ. ఇందాటి నుంచి ట్రై చేస్తున్నా. నాకు భగవద్గీత టీచర్ గురించి చెప్పరా మహోదయ? ఓకే, నేను అమెరికా అవ్వాలని అటాచ్ చేస్తాను మీకు. మా అబ్బాయి రోజు అడుగుతూ ఉన్నాడు, వాడు అడుగుతున్నాడంట మనవాడు. ఓకే అండి. ఎంత వయసు బాబు? 7 years మహోదయ. సరే, నేను చెప్తాను. రేపు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, గుర్తు చేయండి, నాకు చెప్పండి. నా ఫోన్ ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదు, నేను అయ్యాక చేస్తాను మహోదయ. సరే. నావన్నీ మొత్తం చాలా పోయాయి అన్నీను. ఇంకో మా వారు కొన్ని చేశారు. మా తమ్ముడి గారు అబ్బాయి దగ్గరికి వెళ్తే కొన్ని అన్ని చేసి ఇస్తాడని వెళ్ళాలి, టైం సరిపోవట్లే. అస్తు. రామ్ రామ్. శుభరాత్రి. పునః మిలామः. సంస్కృత భారతి మణికొండ, భాగ్యనగరంలో ఎవరైనా ఉంటే కనుక మణికొండలో గోల్డెన్ టెంపుల్ పక్కనే బ్రహ్మ విద్యా కుటీరం ఉంటుంది. మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బుక్స్ డైరెక్ట్ కావాలంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు, పోస్టల్ ఛార్జ్ లేకుండా. లేదు అంటే పోస్టల్ ఛార్జ్తో బట్టి తీసుకోవచ్చు. ఎక్కడ పోయినా కూడా గూగుల్ ఫామ్ అయితే నింపాల్సిందే, అదైతే ఖచ్చితం. సరేనా? అస్తు. రామ్ రామ్.